హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు నీట్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడైతే బాడీ మెజర్మెంట్స్ ద్వారా అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. నేనైతే ఇక్కడ వాళ్ళ మెజర్మెంట్స్ అనేవి ఇలా రాసుకున్నాను. ఇక్కడ చూసుకుంటే ఫుల్ లెంత్ వచ్చేసి 14.5, అలాగే చెస్ట్ వచ్చేసి 36, వేస్ట్ లూజ్ వచ్చేసి 28, బ్యాక్ నెక్ వచ్చేసి 10.5, ఫ్రంట్ నెక్ వచ్చేసి 5, ఆర్మ్ రౌండ్స్ వచ్చేసి 8. ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలండి. బోట్ నెక్కి ఎప్పుడైనా ఫుల్ షోల్డర్ వచ్చేసి 16 ఇంచులు. అలాగే ఇక్కడ హ్యాండ్ లూజ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా వేస్ట్ క్లాత్ కటింగ్ కోసం అయితే ఒక లైన్ మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను పెన్ యూస్ చేస్తున్నానండి, మీకు మార్కింగ్లు అనేటివి నీట్గా కనిపించాలని. మీరు పెన్ ప్లేస్లో గీస్ ముక్కను కానీ లేదా చాపీస్ని కానీ యూస్ చేయండి, ఎందుకంటే పెన్తో పోదు కదా, ఇది వాటర్లో పడితే పోతుందండి ఈ ఇంక్ అనేది. అందుకు నేను ఈ పెన్ అయితే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ని అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ మనకు బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14.5 ఇంచులు అని చెప్పాను కదా. ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చులకు 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని 15 ఇంచులకు అయితే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనకు బోట్ నెక్కి ఫుల్ షోల్డర్ అని చెప్పాను కదా. ఫుల్ షోల్డర్ అంటే మనకు ఫుల్ షోల్డర్ ఎంత ఉంది, 16 ఉంది కదా. ఈ 16లోంచి సగానికి తీసుకోవాలి. షోల్డర్ ఎప్పుడు 16 ఇంచులోంచి సగానికి తీసుకోవాలి. సగం ఎంత వస్తే ఎంతన్నా రాని, మీకు 16 రాని, 15 రాని, 14 రాని, దాంట్లోంచి సగానికి తీసుకోవాలి షోల్డర్ లెంత్ అనేది. ఇక్కడ నేను 8 ఇంచులు వచ్చింది కదా, ఈ 8 ఇంచుల్ని ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే ఈ 8 ఇంచుల మార్కింగ్ దగ్గర కూడా ఈ లెంత్ని కరెక్ట్గా వచ్చేలాగా 15 ఇంచులకైతే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లని కలిపేసుకోవాలి. ఇక్కడ నేను షోల్డర్కి ఎంత తీసుకోవాలో, నెక్కుకి ఎంత తీసుకోవాలో చూపిస్తాను. మనకు బోట్ నెక్కులకు ఎప్పటికైనా నెక్కుకి ఎక్కువగానే తీసుకోవాలి, షోల్డర్కి తక్కువగా తీసుకోవాలి. ఇక్కడ నేను షోల్డర్కి 3.5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. 3.5 ఇంచులు షోల్డర్కి. అలాగే నెక్కుకు వచ్చేసి 4.5 ఇంచులను అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఆర్మ్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ వచ్చేసి నార్మల్ బ్లౌజ్కైనా బోట్ నెక్ బ్లౌజ్కైనా 6 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ 6 ఇంచెస్ దగ్గర మనము చెస్ట్ మార్కింగ్ అయితే చేసుకోవాలి. మనకి ఇక్కడ చెస్ట్ వచ్చేసి 36 ఇంచులు వచ్చింది కదా. ఈ 36 ఇంచుల్ని 4వ భాగం అయితే ఇక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 36 ఇంచులకి సగానికి ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఈ సగాన్ని ఇంకో ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నాకు 9 ఇంచులు అయితే వచ్చింది. ఈ 9 ఇంచుల్ని ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము నడుము లూజ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి 28 ఇంచులు కదా. సేమ్ మనం చెస్ట్కి ఎలా తీసుకున్నామో అలాగే నడుము లూజుకు కూడా 4వ భాగం అయితే ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ 28 ఇంచులకు సగానికి ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను. ఈ వచ్చిన దాంట్లో ఇంకో ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నాకు 7 ఇంచులు అయితే వచ్చింది. ఈ 7 ఇంచులకు నేను టక్సులకు 1 ఇంచు యాడ్ చేసుకొని 8 ఇంచులకు అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్లను కూడా కలిపేసుకుందాము. అలాగే నేను ఇక్కడ ఎక్స్ట్రా కోసమని 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ని అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ వచ్చేసి 10.5 ఇంచులు అయితే ఉంది కదా. 10.5 ఇంచులు అంటే పైన షోల్డర్కి 1/2 ఇంచు కలుపుకొని 11 ఇంచులకు అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకు వీళ్ళు నెక్ వచ్చేసి డ్రాప్ నెక్ పెట్టమని చెప్పారండి. ఆ డ్రాప్ నెక్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను.
ఇక్కడ పైన నుంచి కింద డౌన్ వచ్చేసి మనకు 3.5 ఇంచులకైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 ఇంచుకి ఇంకో మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ లెంత్ ఎంత ఉందో సేమ్ ఇక్కడ కూడా అదే లెంత్ని అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనము 4.5కి అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, అలాగే ఇక్కడ కూడా 4.5కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ కూడా సేమ్ 4.5కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్లను నేను చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోవాలి. ఇక్కడ నెక్ దగ్గర కూడా ఈ మార్కింగ్లను అయితే ఈ విధంగా అయితే కలిపేసుకోండి. ఒక బాక్స్ షేప్ టైప్లో మార్కింగ్ అయితే చేసుకోండి. మనకు డ్రాప్ నెక్ అయినా వేరే నెక్లకైనా మనకు నీట్గా వస్తాయి. రౌండ్స్ కానీ ఏ మోడల్ పెట్టుకున్నా కానీ నీట్గా అయితే వచ్చేస్తాయి. ఇక్కడ నేను 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. 2 ఇంచెస్కి అయితే పెట్టుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. మరీ డౌన్ అయితే తీసుకోకూడదు. మనం ఆమ్ రౌండ్స్కి తీసుకున్నట్లయితే తీసుకోకూడదు. ఇక్కడ కొద్దిగా పైకే ఉంటే ఇక్కడ డ్రాప్ షేప్ పెడుతున్నాం కాబట్టి నీట్గా వస్తుంది మనకు. ఇప్పుడు ఈ మార్కింగ్ని మీ దగ్గర రౌండ్ స్కేల్ ఉంటే రౌండ్ స్కేల్తో అయితే కలిపేసుకోండి. నేనైతే ఇక్కడ ఇలా చుక్కల ద్వారా అయితే కలిపేసుకుంటున్నాను. ఇలా ఈ విధంగా అయితే ఈ షేప్ వచ్చేలాగా ఇలా కలుపుకోండి. అలాగే ఇక్కడ డ్రాప్ నెక్ అని చెప్పాను కదా, ఆ డ్రాప్ నెక్ని కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే కలిపేసుకోండి. మనకు ఈ బాక్స్ని గీసుకున్నాం కదా, ఈ బాక్స్ లోపలనే వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా బయటికి అలా మార్కింగ్ చేసుకుంటే నెక్ అనేది చాలా డీప్ అయిపోతుంది. కాబట్టి ఈ బాక్స్ ఏదైతే గీసుకున్నామో ఈ బాక్స్ లోపలనే మనకు మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోవాలి. మనకు ఇక్కడ 1/2 ఇంచు గ్యాప్ పెట్టుకున్నామంటే మనకు డోరీస్ కాకుండా బటన్ పెట్టుకోనికి కూడా నీట్గా సెట్ అవుతుంది. టైట్ అలా ఏం లేకుండా కరెక్ట్గా కూర్చుంటుంది. అందుకు ఇక్కడ ఒక 1/2 ఇంచుకి గ్యాప్ పెట్టుకోవాలి. ఇక్కడ ఈ మూలలు కూడా నీట్గా తిరుగుతాయి. ఇక్కడ బ్యాక్ నెక్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఆమ్ రౌండ్స్ అనేది ఎలా తీసుకోవాలో చూపిస్తానండి. ఇదొక్కటి కొద్దిగా నిదానంగా క్లియర్గా చూడండి. మెయిన్గా ప్రాబ్లం వచ్చేదంటే బోట్ నెక్లలో ఇక్కడ ఆమ్ రౌండ్స్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. ఇదొక్కటి క్లియర్గా చూడండి, మీకు బాగా నీట్గా అర్థమవుతుంది. ఇక్కడ మనము ఫుల్ షోల్డర్ ఎంత తీసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అదే లెంత్ని ఇక్కడ మార్కింగ్ చేయండి. 8 ఇంచులు కదా, ఇక్కడ 8 ఇంచులకి మార్కింగ్ అయితే చేశాను. ఈ 8 ఇంచుల్లోంచి 1.5 ఇంచులు లోపలికైతే మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఒకసారి నీట్గా గమనించండి. ఇక్కడ 8 ఇంచులకైతే మార్కింగ్ చేశాను కదా, ఈ 8 ఇంచుల నుంచి 1.5 ఇంచులకి లోపలికి మార్కింగ్ చేసుకోవాలి. మనం నార్మల్ బ్లౌజ్లకైతే స్ట్రైట్గా తీసుకుంటాం కదా, దీనికి మాత్రము ఆమ్ రౌండ్స్ దగ్గర కొద్దిగా మైనస్ చేసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకు ఆమ్ రౌండ్స్ అనేది కరెక్ట్గా వస్తాయి. అలాగే ఆమ్ రౌండ్స్ దగ్గర ముడతలు అలా ఏం లేకుండా నీట్గా బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ నీట్గా కూర్చుంటుంది. ఇక్కడ నేను మైనస్ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఈ మార్కింగ్లను అయితే కలిపేసుకుందాము. ఇలా మార్కింగ్ చేసుకున్న దాన్ని ఇలా రౌండ్ స్కేల్తో పైన నుంచి రాకూడదు. ఈ రౌండ్ అనేది జస్ట్ ఈ కార్నర్లో మాత్రమే వచ్చేయాలి. నన్ను అడిగితే ఈ రౌండ్ స్కేల్ కన్నా హ్యాండ్తోనే నీట్గా వస్తుంది. ఇది నార్మల్ బ్లౌజ్లకైతే రౌండ్ స్కేల్ని యూజ్ చేయండి. దీనికి ఓన్లీ ఈ కార్నర్లోనే రావాలి కాబట్టి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే ఇలా అయితే మార్కింగ్ చేసుకోండి. మీకు ఆమ్ రౌండ్స్ అనేది కరెక్ట్గా వచ్చేస్తాయి. బ్యాక్ పార్ట్ వచ్చేసి రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ద్వారా ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ముందు ఈ మార్కింగ్ల ప్రకారం నీట్గా అయితే కటింగ్ అయితే చేసేసుకోండి. ఇక్కడ మనము నెక్కులు ఎప్పుడు కూడా పైనుంచి అయితే కటింగ్ చేసుకోకూడదండి. ఎప్పుడు కూడా కింది సైడ్ నుంచే కటింగ్ అయితే చేసుకోవాలి. నార్మల్ బ్లౌజ్లకైనా ఏ బ్లౌజ్లకైనా ఇంకోటి డ్రెస్లకైనా దేనికైనా కూడా కింది సైడ్ నుంచే కటింగ్ అయితే చేసుకోవాలి. అప్పుడే మనకు నెక్కులు అనేవి నీట్గా వస్తాయి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కింది సైడ్ నుంచి కటింగ్ అయితే చేసుకోండి.
ఇక్కడ నేను డ్రాప్ నెక్ అయితే పెట్టానని చెప్పాను కదా, మనకు డ్రాప్ నెక్ అనేది ఎంత నీట్గా వచ్చిందో చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసింది మనకు నెక్ షేప్ అనేది. ఈ విధంగా కనుక మనం మార్కింగ్ చేసుకుంటే మనకు షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఇక్కడ మనము 2 లేయర్స్ ఓపెన్ సైడ్ అయితే మన సైడ్ ఉండేలాగా పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ క్లాత్ మీద అయితే పెట్టేసుకోండి. మనకి ఇక్కడ బ్యాక్ ఓపెన్ కాదండి, ఫ్రంట్ ఓపెను కాబట్టి ఇక్కడ 2 లేయర్స్ ఉండే సైడు మన సైడ్ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు సేమ్ బ్యాక్ ఎలా ఉందో ఫ్రంట్ కూడా అలాగే మార్కింగ్ అయితే వస్తుంది. మనము ప్రిన్స్ కట్ పెడతాం కాబట్టి ఆ కటింగ్లో మనకు ఫ్రంట్ అనేది ఎక్కువగా పోతుంది కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 1 ఇంచ్కి అయితే ఎక్స్ట్రా పెట్టేసుకోండి. అలాగే ఇక్కడ మనకు నెక్ వచ్చేసి 5 ఇంచులే వస్తుందండి కాబట్టి ఇక్కడ నెక్ కూడా కటింగ్ అయితే చేసుకోకూడదు. ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఇక్కడ ఉన్నదానికన్నా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా వచ్చేలాగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు ఎక్స్ట్రాకి మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసేసుకుందాము. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ప్రకారం ఫ్రంట్ పార్ట్ని కూడా కటింగ్ అయితే చేసేసుకుందాము. ఇక్కడ బ్యాక్ పార్ట్ ప్రకారం ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసేసుకున్నాను. ఇక్కడ 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఈ 1/2 ఇంచు ఎక్స్ట్రాని ఇలా స్కేల్తో అయితే మార్కింగ్ అయితే చేసుకుందాము. అలాగే ఇక్కడ మనకు నెక్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకుందాము ఫ్రంట్ నెక్ కటింగ్ కోసము. ఇప్పుడు నేను ఈ బ్యాక్ పార్ట్ని అయితే ఈ క్లాత్ నుంచి సపరేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకు ఫ్రంట్ నెక్ వచ్చేసి 5 ఇంచులు అని చెప్పాను కదా, ఈ 5 ఇంచుల్ని ఇక్కడ మనకు షోల్డర్ జాయింట్కి 1/2 ఇంచు ఎక్స్ట్రా అది కలుపుకొని 5.5 ఇంచులకు అయితే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకు 4.5 ఇంచులు అని చెప్పాను కదా, ఇక్కడ 1/2 ఇంచుది కలుపుకొని 4.75 ఇంచులకు అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్లను కలిపేసుకుందాము. ఇక్కడ అయితే నేను 2 ఇంచెస్కి అయితే తీసుకుంటున్నాను రౌండ్ కోసమని. ఈ కార్నర్ నుంచి 2 ఇంచెస్కి అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే కలిపేసుకోండి. నెక్ అనేది మనకు రౌండ్ నీట్గా వస్తుంది. ఈ మార్కింగ్ చేసుకున్న దాన్ని ఇక్కడ వేస్ట్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ అలాగే ఈ రౌండ్ని కటింగ్ అయితే చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ప్రిన్స్ కట్ది కటింగ్ ఎక్కడ వస్తుందో చూపిస్తాను. ఇక్కడ మనకు ఈ కార్నర్ నుంచి 2.5 ఇంచులకు అయితే తీసుకోవాలి. నార్మల్గా బ్యాక్ ఓపెన్ అయితే 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనము ఓపెన్ కాబట్టి 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రా కలుపుకొని ఇక్కడ నేను 2.75కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ చెస్ట్ సైజ్ వచ్చేసి 36 ఇంచులు అని చెప్పాను కదా, ఈ 36 ఇంచు వాళ్ళకు ఇక్కడ నేను 2 ఇంచెస్ని అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను కటింగ్ కోసము. అలాగే ఇక్కడ ఈ కటింగ్ లెంత్ వచ్చేసి 4.5 ఇంచులకు అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ సంక దగ్గర కటింగ్ కోసం అయితే ఇక్కడ మనకు ఆర్మ్ రౌండ్స్ది మెయిన్ స్టిచ్చింగ్ది ఇక్కడ కచ్చిక అయితే పెట్టుకున్నాం కదా, ఈ కచ్చిక దగ్గర నుంచి 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 ఇంచెస్ దగ్గర మనకు కటింగ్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా మనము నార్మల్ బ్లౌజ్లకి టక్స్ల కోసం మార్కింగ్ చేసుకుంటాం కదా, ఆ విధంగానే ఈ మార్కింగ్ని అయితే ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ నుంచి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా మనము, ఆ మార్కింగ్కి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసుకోండి.
ఇప్పుడు ఇక్కడ మనకు స్ట్రైట్గా అయితే రాకూడదు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్గా ఎస్ షేప్లో అయితే వచ్చేయాలి. అప్పుడు మనకు ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్గా ఎస్ షేప్లో అయితే వచ్చేయాలి మనకు. అప్పుడు మనకు ఫినిషింగ్ కానీ అలాగే ఇక్కడ పైపింగ్ వేసుకున్నా నార్మల్గా స్టిచ్ వేసుకున్నా కానీ నీట్గా వస్తుంది ఈ షేప్ కూడా. ఇప్పుడు ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ని కటింగ్ అయితే చేసేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్. ఆ షార్ట్ హ్యాండ్స్ అనేది నాకు ఇక్కడైతే వచ్చేస్తాయి. నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 2 లేయర్స్ ఉన్నదాన్ని 4 మడతలుగా అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ క్లాత్ కటింగ్ కోసం అయితే ఒక లైన్ని మార్క్ చేసుకుంటున్నాను. అలాగే పైపింగ్ కోసమని ఒక 1/2 ఇంచుకి ఇంకో లైన్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వీళ్ళ హ్యాండ్ లెంత్ వచ్చేసి 4.5 ఇంచులండి. ఈ 4.5 ఇంచులకి ఇక్కడ మనకు ఖర్చులకు 1/2 ఇంచు కలుపుకొని 5 ఇంచులకు అయితే మార్కింగ్ చేసుకోవాలి. షార్ట్ హ్యాండ్స్ కాబట్టి ఈ 5లోంచి 1/2కి అయితే నేను సంక డౌన్ అయితే తీసుకుంటున్నాను. సంక డౌన్ వచ్చేసి 2.5 ఇంచులండి. ఈ 2.5 ఇంచుల్ని ఇక్కడ మనము హ్యాండ్ లెంత్ని మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. లూజ్ వచ్చేసి 6 ఇంచులు ఉంది. 6 ఇంచుల్ని ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనము సంక డౌన్ని అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా. ఈ సంక డౌన్ దగ్గర అయితే ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకున్నాము. ఆర్మ్ రౌండ్స్ లూజ్ అనేది మార్కింగ్ కోసమని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అయితే వేసుకుందాము. అలాగే ఇక్కడ వీళ్ళ ఆర్మ్ రౌండ్స్ వచ్చేసి 8 ఇంచులు కదా. ఆ 8 ఇంచుల్ని నేను చూపిస్తున్న విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మనకు హ్యాండ్ లెంత్కి మార్కింగ్ చేసుకున్నాం కదా. ఈ హ్యాండ్ లెంత్ నుంచి ఇలా క్రాస్గా కరెక్ట్గా మనం ఈ లైన్ మార్క్ చేసుకున్నాం కదా. ఈ లైన్కి ఇలా స్ట్రైట్గా ఉండేలాగా 8 ఇంచులకైతే మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ హ్యాండ్ లూజ్ని అలాగే ఈ ఆర్మ్ రౌండ్స్ లూజ్ని కలిపేసుకుందాము. అలాగే ఎక్స్ట్రా కోసమని 2 ఇంచెస్ని అయితే మార్కింగ్ చేసుకుంటున్నాము. మనము బ్యాక్కి ఫ్రంట్కి ఎంతైతే లూజ్ పెట్టుకుంటామో వేస్ట్ క్లాత్ పెట్టుకుంటామో సేమ్ హ్యాండ్కి కూడా అంతే పెట్టుకోవాలి. ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనకు ఈ షేప్ వచ్చేలాగైతే మార్కింగ్ చేసుకోండి. మనకు షార్ట్ హ్యాండ్స్కి ఒకలాగా వస్తుంది, అలాగే ఫుల్ లెంత్ ఉన్న హ్యాండ్స్కి అయితే వేరేలాగా వస్తుంది. ఇక్కడ చూడండి ఈ విధంగా వచ్చేలాగైతే మార్కింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. హ్యాండ్ కటింగ్ అయితే చేసేసుకున్నాం కదా. ఇక్కడ నేను ఆర్మ్ రౌండ్స్ లూజ్ దగ్గరికి ఒక డాట్ అయితే పెట్టేసుకుంటున్నాను. అలాగే సెంటర్ అని తెలియనికి ఇక్కడ ఒక డాట్ అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనము లోత్ అనేది తీసుకుందాము. లోత్ కోసమని ఈ 4 ఫోల్డింగ్లు ఉన్నదాన్ని ఇలా డబల్ ఫోల్డింగ్ మీద అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ సెంటర్లో 1/2 ఇంచుకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచుకు మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ నుంచి మనకు తక్కువగా తీసుకుంటూ రావాలి. సెంటర్కి వచ్చేసరికి 1/2 ఇంచుకి కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి. అలాగే ఇక్కడ సెంటర్కి వచ్చేటప్పటికి ఇలా సన్నగా వచ్చేయాలి. మనకు ఆర్మ్ రౌండ్స్ డౌన్ అనేది నీట్గా వచ్చేస్తాయి. బ్లౌజు స్టిచ్చింగ్ అయినాక కూడా ఫోల్డింగ్లు ముడతలు అలా ఏం లేకుండా నీట్గా సెట్ అవుతుంది.
ఇక్కడ మనకు లోతు భాగం అని తెలియనికి ఇక్కడ ఒక డాట్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు మనము లైనింగ్ పార్ట్ని అయితే కటింగ్ చేసేసుకున్నాం కదా, మెయిన్ క్లాత్ని కటింగ్ చేసుకుందాము. ఇక్కడ మెయిన్ క్లాత్ వచ్చేసి దీనికి బుట్టీస్ అయితే వచ్చాయండి. ఈ బుట్టీస్ అనేది మనకు పై సైడ్ ఉండేలాగా చూసుకొని లైనింగ్ క్లాత్ని అయితే సెట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఈ లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టేసి సెట్ అయితే చేసుకుంటానండి. ఫస్ట్ ఇలా మొత్తము మనకు బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ హ్యాండ్స్ కానీ అన్నీ ఈ విధంగా అయితే సెట్ చేసుకుంటాను. తర్వాత అయితే కటింగ్ అయితే చేసేసుకుంటాను. ఇక్కడ ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాం కదా, అలాగే హ్యాండ్కి కూడా ఈ బుట్టీస్ అనేవి పై సైడ్కి ఉండేలాగానే చూసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే లైనింగ్ క్లాత్ని అయితే సెట్ చేసుకున్నాను కదా, ఈ సెట్ చేసుకున్న దాన్ని ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకుందాము. ఓకే అండి, బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపించాను కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.